లక్షల మంది ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఈ రాత్రే చాలా కీలకం. ఈ రాత్రి ప్రకృతి విలయం కనుక తక్కువ స్థాయిలో ఉంటే, ప్రకృతి ప్రకోపాన్ని, ప్రకృతి విలయాన్ని మనం ఆపాలనుకోవడం, అడ్డుకోవాలనుకోవడం దుస్సాహసం అవుతుంది. కానీ ప్రకృతి కరుణించి తన విలయాన్ని, తన ప్రకోపాన్ని కాస్త తక్కువగా చూపిస్తే కొంత లక్షలాది మంది ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. లేదు సీరియస్గా విశాఖపట్నం మీద హుదూదులాగా విరుచుకుపడిన, ఉత్తరాంధ్ర ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లా మీద అప్పుడు తిత్తిలిలాగా విరుచుకుపడిన, గతంలో ఒక దివిసీమలాగానో లేకపోతే కోనసీమ ఉప్పెనల్లాగానో విరుచుకుపడితే మరొక చేదు అనుభవాలు, చితికిపోయిన బతుకులే మనకు కనపడతాయి. అలా ఉండకూడదని కోరుకుంటున్నాం కాబట్టి ఈ రాత్రి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం. ఈ రాత్రి గండం గడవాలని ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా ఈ రాత్రే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. 5 రోజుల ముందు నుంచే ప్రభుత్వం రాబోయే ఉపద్రవాన్ని ఎలా ఉంటుందో అంచనా వేస్తూ అందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఎక్కడ ఎలాంటి నష్టం జరగకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటోంది. బస్సులు ఆపేసింది, రైళ్ళు ఆపేసింది, విమాన సర్వీసులు ఆపేశారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి ఎక్కడెక్కడైతే అనుమానంగా ఉందో వాళ్ళందరినీ తరలించారు. ఇంకా చాలా చర్యలు. హాస్పిటల్స్లో స్టాఫ్ని సిద్ధం చేశారు, మందులు సిద్ధం చేశారు, ఎక్కడ అవసరమైతే అంబులెన్సులు సిద్ధం చేశారు, వెహికల్స్ సిద్ధం చేశారు, బోట్లు సిద్ధం చేశారు, అన్ని రకాల ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాలు రెడీగా ఉన్నాయి. ఎన్ని రెడీగా ఉన్నా ప్రజలు సహకరించకపోతే నష్టం అనివార్యమవుతుంది. ప్రభుత్వం ఆశిస్తున్నదల్లా ఒకటే, ఆస్తి నష్టం జరిగితే ఎలాగైనా పూడ్చుకుందాం, ఎలాగైనా సంపాదించుకుందాం. ప్రాణ నష్టం జరగకూడదనేదే ప్రభుత్వం యొక్క కోరిక. ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే ప్రజలు ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, ప్రభుత్వానికి సహకరించాలి. మేము చాలా చూసాంలే అని మొండికేస్తే కుదరదు. చెప్పుడు మాటలు వింటే అసలు కుదరదు. ప్రభుత్వం చెప్పిందే వినండి. అధికారులు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తారో అదే వినండి. ఎందుకంటే ఈ రాత్రి చాలా ముఖ్యం. ఈ రాత్రి అన్ని రాత్రులు లాంటిది కాదు. నుదిటి రాత సరిగా లేకపోతే ఈ రాత్రి కాళరాత్రి అయ్యే ప్రమాదం ఉంది. ఇందాకే మంత్రి లోకేష్ చెప్పారు, ఈ రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకబోతున్న మోంతా తుఫాన్కి 40 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతోంది ఈ తుఫాన్కి. గుంటూరు నుంచి విశాఖ వరకు సివియర్గా ఎఫెక్ట్ అవుతోంది ఈ తుఫాన్కి. అటు విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు గుంటూరు నుంచి నెల్లూరు వరకు పాక్షికంగా కంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ ప్రభావం వల్ల రాయలసీమ వరకు వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని భద్రాచలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. అంటే ఆకస్మిక వరదలు వర్షం వల్ల. చాలా చోట్ల చెరువులు నిండిపోయి కట్టలు తెగుతున్నాయి. ఇప్పటికే రోడ్లు డ్యామేజ్ అయ్యాయి కొన్ని చోట్ల. మనం అనుకున్నంత తేలిగ్గా ఏం లేదు. ఇప్పటికే గాలి వేగం పెరుగుతోంది తీర ప్రాంతాల్లో. తుఫాను తీరాన్ని తాకే టైంకి, అంటే సుమారుగా ఇంకొక 1.5-2 గంటల్లో తీరం తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మచిలీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, కాకినాడకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది తీరాన్ని తాకే టైంకి 90 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. సముద్రంలో సుడులు తిరుగుతున్న తుఫాను కనుక ఇంకొంచెం ఉగ్రరూపం దాలిస్తే
ఆ వేగం 150, 160 వరకు వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేనేమి అతిశయోక్తులు చెప్పడం లేదు, భయపెట్టడానికి చెప్పడం లేదు. విశాఖపట్నాన్ని హుదూద్ తాకినప్పుడు 220 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచాయి. గాలి సుడి తిరిగింది విశాఖపట్నంలో, ఎందుకంటే అక్కడ కొండల వల్ల. దాంతో విశాఖపట్నం పూర్తిగా ఎంత డ్యామేజ్ అయిందో మనం చూసాం. కాకపోతే ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేయడం వల్ల ఆ రోజున మళ్ళీ వాళ్ళ విశాఖపట్నం అందమైన విశాఖపట్నాన్ని చూస్తున్నాం. అలాగే ప్రజలు సహకరించుకోకపోతే చాలా కష్టమవుతుంది. మొండితనం పనికిరాదు. మీరు విజువల్స్లో చూడొచ్చు, చెట్లు పిచ్చి పట్టినట్టుగా ఊగుతున్నాయి గాలికి. కొబ్బరి చెట్లు, తాడి చెట్లు నేలను తాగుతున్నాయి వంగి, అంటే అంత వేగంగా గాలు వీస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల చెట్లు నేల కొరుగుతున్నాయి. ఒక చోట చెట్టు కూలి ఒక మహిళ కూడా మృతి చెందారు. సముద్రం పొంగుతోంది, సుడులు తిరుగుతోంది, రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ లాంటి బీచ్ల వద్ద సముద్రం 20 అడుగులు ముందుకొచ్చేసింది తుఫాను ప్రభావం వల్ల. అంటే దాని ఉధృతి అంతగా ఉంది. కాబట్టి ఇది మనం అనుకున్నంత తేలిగ్గా లేదు, అలాగని హుదూదులాగా ఉంటుందని అనుకోలేము. కానీ ఈ రాత్రి చాలా ముఖ్యం. ఈ రాత్రే మనకు కాళరాత్రి అవుతుందా, లేకపోతే మొంతా అని థాయిలాండ్ వాళ్ళు ఒక సువాసనలు వెదజల్లే పువ్వు అని అర్థం వచ్చేలా ఆ మొంతాన్ని తీసుకొచ్చి తుఫానుకి పెట్టారు. ఆ ఆనందాన్ని మిగులుస్తుందా చెప్పలేం. వీలైనంత వరకు తుఫానే. తుఫాన్ చేదు అనుభవాల్ని, కష్టాలనే మిగులుస్తుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ కాబట్టి తొందరగానే కష్టాల నుంచి బయటపడవచ్చు, ఎప్పుడూ బతికుంటే. మీరు ప్రాణాలు కాపాడుకోవాలి, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి. అందుకే ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, ప్రభుత్వానికి సహకరించాలి. సో తుఫాను ప్రభావం ఎలా ఉంది అని పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నెట్వర్క్ సిద్ధంగా ఉంది. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు